2 ఫెలోపియన్ ట్యూబ్స్‌లో ఒక సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉండి, ఇంకొక సైడ్ బ్లాక్ ఉన్నప్పుడు వాళ్ళకి నేచురల్‌గాను ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. ఐయూఐ ప్రొసీజర్‌లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ నార్మల్ ట్యూబ్స్ అంటే 2 సైడ్స్ నార్మల్ పేటెంట్ ట్యూబ్స్ ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే సింగిల్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంది అన్న వాళ్ళకి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ప్రెగ్నెన్సీ రావడానికి టైం ఎక్కువ పట్టొచ్చు. ఎందుకంటే 2 ట్యూబ్స్ ఓపెన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఓవ్యులేషన్ ఎటు సైడ్ జరిగినా సరే అది క్యాచప్ చేసి ప్రెగ్నెన్సీ రావటానికి వాళ్ళకి అవకాశాలు 2 సైడ్స్ నుంచి ఉంటాయి. అదే సింగిల్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్ బ్లాక్ ఉండి రైట్ సైడే ఓవ్యులేషన్ జరిగింది అన్నప్పుడు రైట్ సైడ్ ట్యూబ్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండవు. లెఫ్ట్ సైడ్ ట్యూబ్ పికప్ చేయటాన్నే మనం ఈ ట్రాన్స్‌పెరిటోనియల్ మైగ్రేషన్ అంటాం. ఇది చాలా రేర్ పాసిబిలిటీ. బట్ లెఫ్ట్ సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉన్న సైడ్ ఓవ్యులేషన్ జరిగితే గనక వాళ్ళకి మంచి అవకాశం ఉండొచ్చు. ఈ సింగిల్ ట్యూబ్ బ్లాక్ మినహాయించి అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని ఎవాల్యుయేషన్ చేయించుకొని అంతా నార్మల్ ఉంది అనంటే న్యాచురల్‌గా ఓపిక్‌గా ట్రై చేయటంలో ఏ తప్పు లేదు. బట్ 30స్ ఏజ్‌లో ఉన్నవాళ్ళు లేదా ఇతర ఏ సమస్యలైనా ఉన్నాయి ప్రెగ్నెన్సీ రావడానికి అనుకున్నప్పుడు వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుని ప్రాసెస్‌ని స్పీడప్ చేసుకొని ప్రెగ్నెన్సీ త్వరగా రావడానికి ట్రై చేయొచ్చు.